ధన్యవాదాలు అధ్యక్ష. అన్ని మతాలను సమభావంతో చూడడం ప్రభుత్వం చేయాల్సిన పని అధ్యక్ష. కానీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పాలనలో అలా జరగలేదు అధ్యక్ష. రాష్ట్రంలోని ఆలయ వ్యవస్థను నాశనం చేసే ప్రయత్నం అప్పుడు జరిగింది. హిందూ ఆచారాలు సాంప్రదాయాలని మంటగలిపింది వైసీపీ ప్రభుత్వం అధ్యక్ష. ఆలయాల్లో దేవుడి విగ్రహాలను పగలగొట్టారు, రథాలను తగలబెట్టారు, గుడి సొమ్ము మాయం చేశారు. దేశంలో ఎక్కడా జరగనన్ని అపచారాలు అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి అధ్యక్ష. ఆలయాలకు చైర్మన్లుగా, బోర్డు మెంబర్లుగా హిందువుల్ని కాకుండా వేరే మతాల వారిని నియమించడం దేశంలో ఎక్కడా జరగలేదు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే జరిగింది అధ్యక్ష. కేవలం ఆలయాల పవిత్రతను దెబ్బతీయడమే కాదు, హిందూ మత విశ్వాసాలపై కూడా దాడి చేశారు అధ్యక్ష. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఇదే రకమైన ప్రచారాన్ని చేస్తున్నారు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలోని గోశాలలో ఆవులు చనిపోతున్నాయని, నిత్యాన్నదానంలో భోజనాలు సరిగా లేవని, హిందూ దేవాలయాలపై నిరంతరం నీచ రాజకీయాలు చేసేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ తీరును నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక ఆలయాల భూములు ఇతరుల చేతుల్లోకి పోవడం, ఆలయాలకు భక్తుల నిర్వహణ కోసం ఇచ్చిన భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అధ్యక్ష. చాలా స్పష్టంగా చెప్తున్నాను అధ్యక్ష, ఆలయ భూములు ప్రభుత్వ భూములు కానే కావు. ప్రభుత్వం ఈ భూములను కాపాడే కాపలాదారు మాత్రమే, అంతే, కస్టోడియన్ మాత్రమే, హక్కుదారు ఆ దేవదేవుడు మాత్రమే అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. ప్రభుత్వాలు అదేదో సొంత ఆస్తి అయినట్టుగా చాలా సందర్భాల్లో ఇతరులకు ధారాత్వం చేస్తుంటాయి అధ్యక్ష. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం అధ్యక్ష. ప్రభుత్వాలు ఏవైనా ప్రజల అవసరాలకు భూముల్ని వాడాల్సి వస్తే ప్రభుత్వ భూములు ఉంటాయి కదా, ఆలయ భూములు ఇవ్వడం అన్నది సరైన పద్ధతి కాదు అని మనవి చేస్తా ఉన్నాను. గతంలో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన భూముల్ని ముంతాజ్ హోటల్కి ఇచ్చినప్పుడు మనమంతా కూడా తీవ్రంగా వ్యతిరేకించాం. అదే ఆచారం కొనసాగకూడదని యావత్ హిందూ సమాజం కోరుకుంటా ఉంది అధ్యక్ష. సింహాచలం ఆలయ భూముల్ని గూగుల్ డేటా సెంటర్కి ఇవ్వడం, కాకినాడ భావనారాయణ స్వామి ఆలయ భూములను క్రికెట్ స్టేడియాలకు ఇవ్వడం, కృష్ణా జిల్లా గొల్లపూడిలో గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయ భూముల్ని ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు, గోల్ఫ్ కోర్టుకు ఇచ్చే విషయంలో ఎంతో ఇబ్బంది ఉంది అధ్యక్ష. ఇది చర్చించాల్సిన అంశం. అర్బన్ ప్రాంతాల్లోని దేవాలయ భూములు 33 సంవత్సరాలకు దీర్ఘకాలిక లీజుకి ఇచ్చే జీవో, ఇటువంటి వాటిపై హిందూ సమాజంలో ఆందోళన ఉంది అధ్యక్ష. దేవాలయ వ్యవస్థను, పవిత్రతను, ఆలయ భూములను కాపాడేది కూటమి ప్రభుత్వమే అని భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కీలకమైన నిర్ణయాలు తీసుకునే సందర్భంలో హిందూ సమాజానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ధార్మిక సంస్థలతో చర్చించి వాళ్ళ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని కలిసి ముందుకు వెళ్ళగలిగితే మన కూటమి ప్రభుత్వంపై హిందువుల్లో మరింత నమ్మకాన్ని కలిగించిన వాళ్ళం అవుతాము అని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.